నాపై అధికారులకు అంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు అంటూ వైసీపీ నాయకులు చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ప్రశ్నించారు. పోరుమామిళ్ల మండలం రంగసముద్రం చెరువులో నాకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను అక్రమంగా ఏర్పాటు చేసుకున్నానంటూ నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడ విద్యుత్ స్తంభానికి నోటీసు అంటించి వెళ్లారని 3 రోజుల్లో దాన్ని తొలగించాలంటూ హుకుం జారీ చేశారని అన్నారు. నాపై అధికారులకు అంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు అంటూ వారు పేర్కొన్నారు. రంగసముద్రం చెరువులో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న అనేక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, బోర్డులు ఉన్నా కూడా సంబంధిత అధికారులకు అవేమీ కనిపించలేదా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ బోర్డులు తొలగించిన తర్వాతనే నాపై చర్యలు తీసుకోవాలంటూ వారు పేర్కొన్నారు. ఈ విషయమే సంబంధిత అధికారులకు వారు వినతి పత్రాన్ని అందజేశారు. పోరుమామిళ్ల మండలం ఎలక్ట్రిసిటీ ఏఈ గారికి, ఏడీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం అంటే, నేను పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలో 1193లో నాకు సర్వీస్ ఉన్నది. ట్రాన్స్ఫార్ము, బోరు అంతా సర్వీస్ ఉన్నది. అది గతంలో తెలియక 1194లో బోర్ పడింది, ట్రాన్స్ఫార్మం అందులో ఉన్నది, పక్క నెంబర్. అది చెరువు తట్టుగా ఉన్నది. 1193 నాకు సర్వీస్ ఉండేది, 94లో ఇది పడింది. దానికి వచ్చేసి అప్పట్లో ఉన్న రెవెన్యూ అధికారులే బాధ్యులు, కానీ నాకేమి ఈ సర్వే నెంబర్ ఇది, ఈ సర్వే నెంబర్ ఇది అనేది మాకు తెలియదు. ఇదే రెవెన్యూ వాళ్ళు, సర్వే వాళ్ళు ఇది ఇట్టా అని చెప్తే గనక అదే మేము చెప్పేది కూడా వినేది కూడా. ఇంకొకటి అయితే కాదు. రెండోది, అక్కడ నేనొక్కడినే ఏదో ఈ పోరుమామిళ్ల మండలంలో తప్పుగా మోటార్ బిగించుకున్నట్టు, ట్రాన్స్ఫార్మర్ బిగించుకున్నట్టు మా ఎలక్ట్రిసిటీ అధికారులకు వచ్చేసి ఏడీ గారికి కానీ, ఏఈ గారికి కానీ తెలిసినట్టుంది. కానీ పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీ సగిలేటి వద్ద గురప్పస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ సగిలేరు ఉంది. ఆ సగిలేట్లో దాదాపు 40 నుంచి 50 ట్రాన్స్ఫార్మర్లు పెట్టి 100 మోటార్లకు పైగా ఏట్లో బిగించి మొత్తం నీళ్లన్నీ దాదాపు 3 కిలోమీటర్ల దూరానికి తరలిస్తూ ఉన్నారు. ఏటి సాల్లో ఎవరైనా రైతు ఎవరన్నా ఉంటే గనక మోటార్ ఏదైనా బిగించుకోవచ్చేమో, కానీ ట్రాన్స్ఫార్మర్లు దాదాపుగా 50 ట్రాన్స్ఫారాలు పైగా బిగించి ఉన్నారు అంటే గనక ఇన్ని రోజులైనా కూడా దాదాపుగా ఒక నెల రోజుల క్రితము పత్రికలలో కూడా వచ్చినాయి. దాంట్లో గుండా ఆ ట్రాన్స్ఫార్మర్లు ఆ ఏట్లో బిగించిన దాంట్లకు ఏం చర్య తీసుకుంటున్నారు అనేది మాత్రం లేదు. ఈ చెరువు తట్టులో పక్క సర్వే నెంబర్లో ఉన్న చాపాటి నారాయణ రెడ్డి ఓన్లీ ఫర్ ట్రాన్స్ఫార్మర్ మాత్రమే కానొస్తా ఉంది. ఇతను ఏమి అన్నది నేనైతే గనక ఒక రాజకీయ నాయకునిగా మాత్రం మాట్లాడడం లేదు. ఈరోజు నేను ఒక రైతుగా నాకు జరిగిన అన్యాయం గురించే చెప్తాండా. నేను ఒకవేళ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉండొచ్చు, కానీ ఈరోజు వచ్చేసి అక్కడ నేను ఒక రైతుగా ఉండి నా ఒక్క ట్రాన్స్ఫార్మే మీకు అడ్డం వచ్చిందా? లేదు. ఏట్లో ఉన్న 50 ట్రాన్స్ఫార్మర్లు, 100 మోటార్లు నా ట్రాన్స్ఫార్మర్ గుండా ఎటువంటి ప్రజలకు కానీ, పశువులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆ గురప్పస్వామి దగ్గర టెంపుల్ దగ్గర సగిలేట్లో బిగించిన మోటార్లకు ఏ ఒక్కరోట కరెంటు షాక్ కొడితే ఆ చుట్టుపక్కల ఎంత దూరంలో ఉన్నా కూడా దాదాపుగా 20 మీటర్ల దూరం వరకు కరెంటు సప్లై వస్తుంది. వాటర్లో వస్తే అక్కడ ఎవరు కూడా కాపాడలేరు. కాపాడను పోయినా వాడు చనిపోతాడు. ఎవరైనా కూడా ఆల్రెడీ కొన్ని పశువులు, గొర్రెలు అన్ని చనిపోయినాయని కూడా ఇనికిడి ఉంది. కానీ ఎంత చేసినా కూడా వాళ్ళు మాత్రం రావడం లేదు. అధికారులకు ఏఈ గారికి తెలిపినా, ఏడీ గారికి తెలిపినాము, ఈ డి గారికి తెలిపినాము, ఈ గారికి తెలిపినాం, ఎస్సీ గారికి తెలిపినాం. వాళ్ళ కేవలము కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో వాళ్ళు వచ్చేసి కేవలం చాపాటి నారాయణ రెడ్డి మాత్రమే తొలగించు, ఏరేది కాదు, ఏరే తొలగించాల్సిన అవసరమే లేదు, అవి ఎన్ని పోయినా ఇబ్బంది ఏం లేదు. కానీ మాకు చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ట్రాన్స్ఫార్మర్ ఒక్కటి తొలగించే చాలు అని చెప్పేసి. ఇంకొకటి, ఎవరికైనా తొలగించేదానికి కానీ ఇంకొకటి కానీ ఒక నోటీస్ అనేది ఇస్తారు తొలగించుకొని. నేనేం తప్పుగా ఇచ్చేయడం లేదు. నాకున్నది 1193లో
94లో ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఒక సర్వే నెంబర్ పక్క దాంట్లోనే అంతా దానికి దీనికి కూడా ఒక 50 మీటర్ల దూరంలో 50 కూడా 20 మీటర్ల దూరాన్నే ఉంది. అది తొలగించుకోండి, నేనేం కాదన్ను, పక్కన నేను షిఫ్ట్ చేసుకుంటా. నాదైతే దొంగ మోటార్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఉండేటి మొత్తం దొంగ మోటార్లతో సహా 70 నుంచి 80 మోటార్లు పెట్టి 50 ట్రాన్స్ఫార్మర్లు పెట్టి మోటార్లు ఆడిస్తాండ్రయ్యా అంటే వాళ్ళకి ఎటువంటి నోటీస్ లేదు, నాకైతే నోటీస్. ఏమి అంటే గనక వాళ్ళ అధికార పార్టీ నాయకులు అండదండలు అన్నీ ఉన్నాయి, చిన్నబాబు హస్తము అంతా ఉంది. నాకైతే ఎటువంటిది లేదయా. నేనైతే ఈయన తీసుకుంటాము, తీసుకోండి, కానీ వాళ్ళవి కూడా చూడాలి కదా. నాకు ఒక చట్టము వాళ్ళకు ఒక చట్టం అనేది లేదు కదా. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో ఏట్లో అసలు ఏటికి అనేదే సగిలేటికి అనేదే మోటార్ కనెక్షన్ కానీ ఎటువంటిది ఇవ్వకూడదు. అసలు సగిలేటి వాళ్ళే దాని మీద వచ్చేసి సెక్షన్ తీసుకోవాలా, కేసులు మునాయించాలా. అటువంటిది ఎటువంటి ఇది లేకుండా వాళ్ళ బుద్ధి బుట్టట్టు చలామణి చేసుకుంటూ బుద్ధి బుట్ట కాడికి బొమ్ముకుంటూ అసలు ట్రాన్స్ఫార్మర్లు ఇప్పుడు ఇక్కడ చెరువు తట్టున బిగించినారు. అది చెరువు తట్టు అనేది తెలియదు, బిగించిండొచ్చు, అధికారులు అదేం తప్పులేదు. ఏట్లో ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తా అంటే కనుక అది ఏర్ అనేది తెలియదా? ఏర్ అది అనేది తెలిసి కూడా కరెంటు అధికారులు వచ్చేసి బిగియడం అనేది చాలా బాధాకరమే కదా. పైగా చెప్పిన తర్వాత కూడా ఒకటిసారి పట్టు 4 సార్లు అర్జీలు ఇచ్చి చెప్పినా కూడా ఇంకా దాన్ని నేను అలాగనే ఉంచడం కూడా భావ్యం కాదు. అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఇంతకు ముందంతా కూడా గతంలో పేపర్లకు వచ్చినది, గతంలో పేపర్లకు అన్నిటికూ వచ్చినాయి. ఆ ఆధారంగా మళ్ళా వచ్చేసి నేను కూడా లిఖితపూర్వకంగా నాకు జరిగిన అన్యాయము నాకు జరిగింది కాబట్టి అక్కడ మీకేం కాని రావడం లేదా అన్న అభిప్రాయంతోనే నేను వచ్చిన ఏఈ గారు లేరు, ఏడీ గారు వచ్చేసి ఉన్నారు. ఏడీ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది.